ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు 10 వచనం చూడండి. ఆయన ఏదో భయభక్తులు ఉంచే వానికి ఏమీ కొదవలేదంట. భయభక్తులు ఉంచే వానికి ఏమీ కొదవలేదు అంటే భయభక్తులు లేని వాళ్ళకి, భయం లేని వాళ్ళకి, భక్తి లేని వాళ్ళకి ఏదన్నా కొదవలు వచ్చినా అది ఆశ్రయించినట్లు కాదు. 10 సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనులను యెహోవాను ఆశ్రయించు వారికి ఏమేనూ కొదువై ఉండదు. ఆయనను ఆశ్రయించారనుకోండి, ఆయనను నమ్ముకున్నారు అనుకోండి, ఆయన మీద ఆధారపడ్డారనుకోండి, కొన్ని పరిస్థితులు ఆధారపడుతున్నప్పుడు, దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు కొన్ని శోధనలు వస్తాయి మనల్ని గలిబిలి చేయడానికి, ఆ ఆశ్రయం నుంచి తప్పించడానికి, ఆ మేలును తీసివేయటానికి. కొన్ని విపత్తమైన పరిస్థితులు మనకి రావచ్చు, కుటుంబం ద్వారా కావచ్చు, ఆర్థికంగా కదా రావచ్చు, ఏదో చులకనగా పెట్టు పాపముల వల్ల కావచ్చు, ఎన్నో మనల్ని ఆ ఆశ్రయం నుంచి తప్పించడానికి కొన్ని మనకి ఎదురవుతూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో కూడా ఎలా ఆశ్రయించాలి దేవుణ్ణి, ఎలా ఆధారపడాలి అనేది మనం నేర్చుకోవాలి. ప్రతి విషయంలో కూడా ముందు ఆయన మీద ఆధారపడే వారికి ఏ కొద్దువ ఉండదు. మనం ఆయన మీద ఆధారపడకుండా కొంతమంది డబ్బు మీద ఆధారపడతాం, కొంతమంది బంధువర్గం మీద ఆధారపడతారు, కొంతమంది ఉద్యోగాల మీద ఆధారపడతారు, కొంతమంది నాకు ఏముంది ఆరోగ్యం, చక్కగా ఉన్నాను, చాలా అందంగా ఉన్నాను, నాకు ఏ జబ్బులు లేవు అని చూసి, ఈ శరీరాన్ని చూసి, శరీర బలాన్ని చూసి ఆధారపడతాం. అవి కాదు ఆధారపడాల్సింది. ఫస్ట్ మనం